హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు కర్ణాటక స్టైల్లో మేతి బాత్ అండి. ఇది మెంతి కూరతో చేస్తారు. మేతి బాత్ అని అంటారు దీన్ని. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూద్దామండి. అది మేతి బాత్ అంటే అది పౌడర్ ఉంటుందండి, కర్ణాటక సైడ్ దొరుకుతుంది అది. దానికి కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, టమోటా 1, మెంతి కూర 1 కట్ట తీసుకున్నామండి, పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం తీసుకున్నాము. 2 కప్పులు రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వేసిన వాటికి జీడిపప్పు కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నామండి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. రైతాకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత జీడిపప్పు కొన్ని వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 ఉల్లిగడ్డ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము, అవి వేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి. అవి వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేస్తాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే బాగా వేగిపోతాయి అవి కూడా. తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో చాలా మంచి రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, సాల్ట్ వేసాను. తర్వాత మొత్తం కలిపేసుకొని చాలా బాగుంటుందండి ఇది. తొందరగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో చాలా ఈజీగా ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్లు కట్టడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్త రెసిపీ బాగుంటుందండి ఇది. కర్ణాటక స్టైల్ చాలా బాగా చేస్తారండి కర్ణాటక స్టైల్లో. తర్వాత ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాము. ఇంక ఇది కూడా కొంచెం వేగాలి, బాగా ముక్క అంతా ఉడికిపోవాలి. అది టమోటా ముక్క అంతా ఇది కొంచెం కలబెట్టి మూత పెట్టేద్దాం. ఇది మూత పెడితే మగ్గిపోతుంది బాగా. ఆయిల్ తక్కువ పడుతుందండి. మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోతుందండి. తర్వాత మెంతి కూర ఉంది కదా, అంతా సన్నగా కట్ చేసుకుందాము. ఒక కట్ట తీసుకున్నాను నేను, నీట్గా కడిగేసి పెట్టుకున్నామండి పక్కన. అది మొత్తం కట్ చేసి వేసేసుకుందాము. బాగా తరగాలి దాన్ని, కాడలుగా ఉంటుంది కదా, మొత్తం కట్ చేసేసి. ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది టమోటా అంతా. ఇప్పుడు వేసేసుకుందాము మెంతి కూర. మొత్తం వేసేసుకొని బాగా కలపాలండి. మొత్తం అది కూడా ఉడికిపోవాలి, అది మగ్గిపోతుంది బాగా, తొందరగా ఉడికిపోతుంది మెంతి కూర. మొత్తం కలిపేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వస్తుంది. కొంచెం చేదు వస్తుంది కదా ఎక్కువ వేసుకుంటే. తక్కువ వేసుకోవాలి. 2 కప్పులు అండి, రైస్ గిన్నెలో వస్తుంది కదా కప్పు, ఆ కప్పుతో 2 కప్పులు బియ్యం పోసాను. దానికి 1 కట్ట సరిపోతుంది. తర్వాత మొత్తం వేగిన తర్వాత బాగా వేగాలండి. ఇది వేగిన తర్వాత రైస్ వేసుకోవటమేనిక. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, 1 స్పూన్ అంతా గరం మసాలా. 1 స్పూన్ కారం వేసుకోవాలి దాంట్లోకి. చూడండి కారం కూడా వేసేసాను. అది మొత్తం కలిపేసుకొని ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఇది కూడా మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇక రైస్ వేసుకోవాలండి. చూడండి మొత్తం కలిపేసుకున్నాక చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. తొందరగా కూడా అయిపోతుంది. రైస్ ఉంటే చాలు మనకి. పక్కన రైస్ వండి పెట్టుకున్నామంటే కర్రీతో అవసరం లేకుండా ఇలా చేసేసుకోవచ్చు.
ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. చూడండి, రైస్ ఉడికించి పక్కన పెట్టాను. 2 కప్పులు పోసానండి. ఇది అందులో వేసేసుకుందాం. రైసు ఆ మిశ్రమంలో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇక ఇప్పుడు రైస్ వేసుకుందాము. మొత్తం ఉడికిపోయింది, ఆకు కూడా కనపడకుండా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. అందులోకి రైస్ వేసుకొని కలుపుకోవటమే. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి, ఒకసారే కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్న తర్వాత అందులో కొంచెం అది పొడి ఉంటుంది కదండి, అది మెయిన్ అండి. అది ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి కర్ణాటక సైడ్ దొరుకుతుందండి. ఇది మేతి రైస్ పౌడర్ అని అమ్ముతారండి. అక్కడ తీసుకొచ్చారు, చాలా బాగుంటుంది. అది వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అది 4-5 స్పూన్లు పడుతుందండి. 2 కప్పుల బియ్యానికి 4-5 స్పూన్లు పడుతుంది. అది 4 స్పూన్లు వేసాము. వేసి మొత్తం కలిపేసుకొని, చాలా పోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలండి పైన. మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని నిమ్మకాయ పిండేసుకొని తినేసేయటమే. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి, కొత్తగా ఉంటుంది, తినడానికి హెల్దీ ఫుడ్. ఇది చాలా బాగుంటుంది. చూడండి, పుదీనా, కొత్తిమీర 2 చల్లేసాను. తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పడుతుంది. అంతేనండి. ఇక మొత్తం కలిపేసుకొని దించేసుకోవటమేను. స్టవ్ ఆపేసుకొని నిమ్మకాయ పిండుకోవాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసుకోవటమేను. ఇక వేరే ప్లేట్లో పెట్టేసుకొని రైతా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి.